హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ అందమైన బాటిల్ ల్యాంప్ మనము బాటిల్ అవి ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఏదైనా మనకు ఇక్కడ నేను గ్రీన్ కలర్ బాటిల్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ కొద్దిగా కలర్ లైట్స్ వేసినప్పుడు బాగా కనబడుతుందని దీనికి 1 స్ట్రోక్ పెయింటింగ్ వేసాను. 1 స్ట్రోక్ వేసుకోవచ్చు. ఫ్లవర్స్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఏది వస్తే అది మీకు ఎలా చేయాలనుకుంటున్నారో ఫ్లవర్స్, బర్డ్స్, లీవ్స్ ఏది మనకిష్టం ఉన్న డిజైన్ని మండాలా ఆర్ట్స్, డాట్ పెడతాం కదా, అలాంటి ఆర్ట్ ఏదైనా కానీ ఏదైనా మనకి వచ్చిన ఆర్ట్ దీని మీద చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ కలర్ బాటిల్ కాబట్టి కొద్దిగా కలర్స్ హైలైట్ అయ్యేటివి, డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొద్దిగా హైలైట్ అయ్యే కలర్స్ ఇక్కడ నేను చూస్ చేసుకున్నాను. ఆరెంజ్, వైట్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అవి సింపుల్గా వన్ సైడే వేసేస్తున్నాను. సెకండ్ ఆపోజిట్ సైడ్ మనం లైట్స్ పెట్టినప్పుడు ఇది ఆపోజిట్లో కూడా మనకు కనబడుతుంది. సో వన్ సైడే ఇలా ఫ్లవర్స్ వేసేస్తున్నాను. ఇది చాలా 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 సింపుల్, ఈజీ టెక్నిక్ ఇది. ఈ దీపావళి సందర్భంగా ఇలా మీరు బాటిల్ ల్యాంప్స్ని చేసుకొని మనం బాల్కనీలో కానీ ఇంటి ముందు కానీ మనం హ్యాంగ్ చేసినట్లయితే చాలా అందంగా కనబడుతుంది. అందుకనే మీకు ఇష్టం వచ్చింది ఏదైనా, మీకు చేతనైంది ఏదైనా సరే దీని మీద వేసి ఇలా లైట్స్ పెట్టి డెకరేట్ చేయండి, ఇంకా చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడ నేను 2 బాటిల్స్ పెట్టాను. ఒకటేమో ఇది, ఇంకొకటి జూట్ది సుతిల్ దారం అంటాం కదా, దాంతో చేసింది. అది కూడా ఎలా చేసాను చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్లో, కొత్త ఐడియాస్తో మీకు ఎన్నెన్నో వీడియోస్ ఇంకా ముందు బోల్డ్ పెట్టుకుందాం మనం. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్స్ వేయడం వల్ల చాలా బ్రైట్గా, అంటే అది బాగా కనబడుతున్నది చూడండి. చాలా సింపుల్గా ఈజీగా వేసేసాను. ఈజీ కలర్స్, ప్రొఫెషనల్గా ఇలా ఉండాలని ఏం లేదు. చూడండి, అయినా కూడా ఎంత బాగా కనబడుతుందో ఇలా ఈ బాటిల్ మీద. ఇంకా లైట్స్ డెకరేషన్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా కనబడుతుంది. దీనికి కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించినట్టు కాపర్ వైర్, కార్క్ లైట్ యూజ్ చేశాను. ఇక్కడ చిన్న బ్రష్ తోటి వైట్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్లో చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను. చివర్లో కొమ్మలు, చిన్న బర్డ్స్ లాంటివి, మొగ్గలు లాంటివి పెట్టడానికి అని చెప్పేసి అక్రిలిక్ కలర్సే వాడాను. దీని మీద మనం డ్రై అయిపోయిన తర్వాత, ఈ కలర్ పోవద్దు అనుకుంటే ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దీని మీద వార్నిష్ కంపల్సరీ వేయాలి. చూడండి, కంప్లీట్ అయిపోయింది బాటిల్. ఇంకొకటి చూపిస్తాను. అది మనం దారం, సుతీల్ దారం అంటాం కదా, జూట్ థ్రెడ్ బహుశా అదే అంటారేమో. జూట్ థ్రెడ్ని, సుతీల్ దారాన్ని నేను తీసుకున్నాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇదే వైర్, ఇది మల్టీ కలర్ లైట్స్ ఉన్న వైర్ అండి. మల్టీ కలర్ కలర్స్ వస్తాయి దీంట్లో. సేమ్ కార్క్ లైట్స్ ఇవి. ఇలా అరేంజ్ చేసుకొని మనం పైన దానికి హ్యాంగ్ చేయడం వల్ల చాలా సూపర్గా కనబడుతుంది. ఇది చూడండి, జూట్ దారాన్ని నేను పైనుంచి కిందికి ఫెవికాల్ పెట్టి ఒక లైన్ లాగా నేను దీన్ని చుట్టాను. తర్వాత ఇది లోపల వేయకుండా దీనికి వైర్ని, ఆ కలర్ బల్బ్స్ ఉన్న వైర్ని, కాపర్ వైర్ని బయట సైడ్ ఇలా చుడుతున్నాను చూడండి. పైన కార్కు పెట్టేసి ఇలా చుట్టడం వల్ల ఇది ఒక స్పెషల్గా కనబడుతుంది చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.